హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? మిత్రులారా, మరికొన్ని డిఎస్సి వార్తలతో మీ ముందుకు. చాలామంది ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూశారు. చాలామంది అయితే చేస్తున్న ఉద్యోగాలు కూడా మానేశారు. అయితే తన నోటిఫికేషన్ వచ్చినటువంటి వరకు బాగానే ఉంది. నోటిఫికేషన్ ఇచ్చిన విధానం అంతా బాగానే అనిపించింది. ముందుగానే సిలబస్ డిస్‌ప్లే చేయడం కూడా ఒకంత ఆనందాన్ని కలిగించింది. అయితే ఇక్కడ ప్రాసెస్ ఏమైంది అంటే, అప్లికేషన్ ప్రాసెస్‌లో ఆన్‌లైన్ చేస్తూ ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారండి. అడుగడుగునా కూడా అంటే ఈ చివరి వరకు స్టెప్స్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కంప్యూటర్ లిటరసీ లేదా కంప్యూటర్ నాలెడ్జ్ ఎంతో ఉంటే తప్ప అప్లికేషన్ ప్రాసెస్ చేయడం అనేటువంటిది ఒకంత కష్టంగానే మారుతుందనమాట అండి. అంటే చాలా వరకు అంటారు తెలిసిన వాళ్ళు చాలా ఈజీగానే ఉందని అనిపిస్తది. కానీ ఎన్ని స్టేజ్‌ల్లో అవి ముందుకు వెళ్తుంది అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సినటువంటిదనమాట. గతంలో డీఎస్సీకి గాని, టెట్‌కి గాని అప్లై చేసేటప్పుడు ఎదురుకానటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎదురవుతూ ఉన్నాయి. సర్టిఫికేట్స్‌లో నేమ్ ఒకలా ఉంటుంది. ఆధార్ కార్డ్‌లో నేమ్ ఒకలా ఉంటుంది. ఏ నేమ్‌తో ముందుకు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. దీనికి తోడు ఇటీవల కాలంలో ఎదురయ్యేటువంటి మరొక ఇబ్బంది ఏంటంటే పర్సెంటేజ్ మార్కులండి. ఎందుకంటే ఇటు 10థ్‌లోను, ఇంటర్‌లోను అప్పట్లో చాలా కష్టపడితే గాని ఫస్ట్ క్లాస్‌లో వచ్చేవి కాదు. అంటే కొంచెం ఏజ్ 40 ప్లస్‌లో ఉన్నటువంటి వారికి. తర్వాత కాలంలో వీరికి పర్సెంటేజ్‌లు బానే డెవలప్ చేసుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ అంతా కూడా మాకు పర్సెంటేజ్‌లు అయితే బానే ఉన్నాయి గానీ వీరికి ఇబ్బంది లేదు గానీ, గతంలో ఉన్నటువంటి వారికి ఈ 10థ్, ఇంటర్‌లో కనీస మార్కుల అర్హత కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయితే ఇటు బీఎడ్ చేసినప్పుడు గానీ, లేతే డిగ్రీ చదివినప్పుడు గానీ, లేదా టెట్ రాసేటప్పుడు గానీ, ఈ పర్సెంటేజ్‌ల గురించి ఎంతగా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఈ యొక్క డీఎస్సీ అప్లికేషన్ మనం అప్లై చేస్తున్నటువంటి ఈ క్రమంలో, ఈ పర్సెంటేజ్‌ల దగ్గర అక్కడ ముందుకు వెళ్ళడం లేదు. అంటే ఇక్కడ ఇన్వాలిడ్ వస్తుంది. లేకపోతే మీకక్కడ దీనికి అర్హత లేదు అని కనిపిస్తూ ఉంటుంది. చాలామంది చూడండి, కొంతమంది ఏం చేశారంటే సైన్స్ గ్రాడ్యుయేట్స్ మళ్ళీ ఇటు తెలుగు వైపు లేదా ఇటు ఇంగ్లీష్ వైపు రావడం కోసం వారు స్పెషల్ ఇంగ్లీష్‌లు లేదా స్పెషల్ తెలుగులు కొన్ని రెండవ బీఏ, రెండవ బీఎస్సీలు చేశారనమాట. అంటే బీకామ్ బీఎస్సీ వాళ్ళు సెకండ్ బీఏ చేశారు. అక్కడ రెండవ డిగ్రీ ఇస్తూ ఉంటుంటే అది కూడా ముందుకు యాక్సెప్టెన్స్ లేదు అనమాట అండి. అంటే సాఫ్ట్‌వేర్‌లో కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్పులు కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. తర్వాత మరొకటి ఏంటి అంటే సివిల్ సర్వీసెస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించేటువంటి సివిల్ సర్వీసెస్ దాన్ని కూడా పర్సెంటేజ్‌లో పట్టించుకోవడం లేదు గానీ, ఎక్కడ పోటీ పరీక్షలకు కనీస మార్కులు, అర్హతలు ఏంటి అనేటువంటి ప్రశ్న ఎదురవుతుంది. ఒకసారి ఇక్కడ చూస్తే మీరు స్క్రీన్ మీద చూడండి. ఈ కనీస మార్కులు పెట్టడం ఏంటని రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. టెట్‌లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి డీఎస్సీ రాసే అర్హత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో టెట్‌లో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు మెగా డీఎస్సీలో నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కుదరడం లేదు. ఎస్‌జీటీకి ఇంటర్మీడియేట్‌లో 50% మార్కులు, స్కూల్ అసిస్టెంట్‌లకు డిగ్రీలో 50% మార్కులు, కనీస మార్కులు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్ అభ్యర్థులకు 5% మినహాయింపు ఉంది. కానీ అనేక మంది నిరుద్యోగులు టెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన క్రమంలో అప్పట్లో 40% కనీస అర్హత మార్కులుగా తీసుకున్నారని సమాచారం. ఇప్పుడు వారంతా అనర్హులుగా మారిపోనున్నారు. అవునండి. ఎందుకంటే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు. ఇది తప్పితే మరొక ఉద్యోగానికి అర్హత సాధించడానికి గాని, ఆ ఉద్యోగాన్ని పొందుకోవడానికి కూడా వయో పరిమితి లేనటువంటి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఇటు ఈ లాంగ్వేజెస్ దగ్గర, కొన్ని నాన్ లాంగ్వేజెస్ దగ్గర కూడా ఇలాంటి పర్సెంటేజ్ పెట్టడం మాత్రం ఒకంత ఆందోళన కలిగించేటటువంటి అంశమే. ప్రభుత్వాలు మరి ఈ దిశలో మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని ఆశిద్దాం. అలాగే మరొకటి ఏంటి అంటే, ఈ గరిష్ట వయో పరిమితి 47కు పెంచాలని అడుగుతున్నారు. గతంలోనే అంటే ప్రీవియస్ గవర్నమెంట్‌లో పాత డీఎస్సీలో ఇచ్చినప్పుడు కూడా 42 44 చేశారండి. ఆ 44ది వీరు ఏమడిగారంటే 46 వరకు, 47 వరకు పెంచండి అని చెప్పి వినతి పత్రాలు ఇచ్చారు. లోకేష్ గారి పాదయాత్రలో కూడా దీని మీద అనేకమైనటువంటి వినతులు అందించారు. మేము నష్టపోతున్నామని ఓసీ అభ్యర్థులు వీరికి అందించినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఫేవరబుల్‌గానే ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పటికొచ్చేటప్పటికి వయో పరిమితి కేవలం ఇక్కడ 44కు మాత్రమే ఉండడంతో చాలామంది దీనికి అప్లై చేయడానికి కూడా వారికి కుదరడం లేదు. తర్వాత నేమ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ వివాహితులు, అవివాహితులు ఈ విషయంలో కూడా చూడండి. ఆధార్ కార్డ్‌లో నేమ్ ఒకలా ఉంటుంది. సర్టిఫికేట్‌లో నేమ్ ఒకలా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఈ నేపథ్యంలో మరొకటి ఏంటి అంటే, ఆదివాసీలకు మాకు ప్రత్యేకమైనటువంటి డీఎస్సీ కావాలి. మాకు ఈ డీఎస్సీలో ఎక్కువ పోస్టులు మాకు లేవు, మిగలడం లేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ ఈ జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా తెచ్చి మేము న్యాయం చేస్తాము అని చెప్పి గిరిజన సంక్షేమ శాఖ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వీరు కూడా ఉద్యమానికి సిద్ధమవుతున్నటువంటి ఈ క్రమంలో అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా మన ముందు కనిపించనున్నాయి. ఒక పక్క ఈ వయో పరిమితి పెరిగినటువంటి వారు వినతులు గట్టిగానే వెళ్ళాయి. రెండవది ఈ ఆదివాసీల నుంచి, ఈ మన్యం జిల్లాల నుంచి డీఎస్సీ పోస్టులు ఎస్టీలకు చాలా తక్కువగా ఉన్నాయని ఇదొకటి వెళ్ళింది. రెండవది
ఈ యొక్క పర్సంటేజ్ల ఇష్యూ కూడా తెర మీదకు బాగానే వచ్చింది. ఇటు వయో పరిమితి, మరో ప్రక్క ఏంటంటే సమయం మాకు సరిపోవడం లేదు అనేటటువంటి ఇదొకటి ఎదురైంది. వీటన్నిటికి తోడు మరొకటి ఏంటి అనంటే, ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళలో చాలామంది ఇటు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ వీటికి కూడా అపీర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి కూడా జూన్‌లోనే ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వీరు దేనికి చదవాలో కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉన్నారు. ఇక్కడ డిఎస్సిని వదులుకోవాలా, అక్కడ జేఎల్ వదులుకోవాలా తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. 2 పరిమితి సరిపోవడం లేదు మాకనేటువంటి వారు కొంతైతే, సమయం సరిపోవడం లేదనుకునేటువంటి వారు కూడా మరికొంతమంది ఉన్నారు. ప్రభుత్వాలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని సమయాన్ని ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనేటువంటిది ఇవ్వాలి. అలాగే సాఫ్ట్‌వేర్‌లో కూడా కొన్ని ఖచ్చితమైనటువంటి మార్పులు చేయాలి. అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారు చూడండి. వాటికి కూడా ఫోన్ చేసి వారు అడుగుతున్నప్పుడు కూడా వారి యొక్క సమాధానం అంటే వీరు అడుగుతున్నటువంటి ప్రశ్న వేరు, అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాధానం వేరు. జీవోల మీద వారికి స్పష్టమైనటువంటి అవగాహన ఉండడం లేదు అనేటువంటిది చాలామంది అభ్యర్థులు చెప్తున్నటువంటి విషయం అనమాట అండి. అలాగే మరో ఇష్యూ ఏంటంటే, ఈ ఏప్రిల్ నెలాఖరికి ఇటు బీఎడ్ పూర్తి చేసుకొని వచ్చేటువంటి 4th సెమ్ కంప్లీట్ అయినటువంటి వారు ఉన్నారు. ఇప్పటికే గత టెట్‌లో 50% క్వాలిఫై కాని అభ్యర్థులు కూడా ఉన్నారు. అక్కడ 50% అభ్యర్థులు అంటే అక్కడ లక్షలాది మంది విద్యార్థులు, అలాగే ఇక్కడ కూడా డీఎల్ఎడ్, బీఈడీ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ డిఎస్సి రాయడానికి అర్హతను కోల్పోతూ ఉన్నారు టెట్‌లో అర్హత లేకపోవడం వల్ల. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే మరో టెట్‌ను కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ వారు టెట్ అడుగుతున్నారు అంటే ఇండైరెక్ట్‌గా వారు డిఎస్సికి అర్హత లేదు కాబట్టి డిఎస్సిని వాయిదా వేయాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అటువంటి ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉంటుందని ఇంతకాలం ఎదురు చూసినా కానీ ప్రభుత్వం ఖచ్చితంగా డిఎస్సి వైపుకి మొగ్గు చూపింది. కాబట్టి ఈ స్థితిలో అంటే ఇక్కడ ప్రిపరేషన్ లెవెల్స్‌లో ఇక్కడ 45 డేస్ మాకు సరిపోవు అనేటువంటిది మెజారిటీ అభ్యర్థులు కోరుకుంటున్న వాదన కాబట్టి, మరి ఇవి ఎదురు అయ్యేటువంటి అంటే జూన్‌లో ఎదురయ్యేటటువంటి ఈ జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఈ యొక్క డేట్స్‌కి దీనికి కూడా ఏమైనా కొంచెం అడ్జస్ట్‌మెంట్లు ఏమన్నా కుదురుతాయా? ఇప్పటికే చాలామంది వినతి పత్రాలు అందించారు, ఫోన్‌లు చేస్తూ ఉన్నారు, రిక్వెస్ట్ లెటర్స్ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీల సహాయంతో కూడా మరి విద్యాశాఖను సంప్రదించినటువంటి ఈ నేపథ్యంలో ఏమవుతుంది అనేటువంటిది ఖచ్చితంగా మనం ఎదురు చూడాలి. అంటే ఏమన్నా పోస్ట్‌పోన్‌మెంట్‌కి అవకాశం ఏమన్నా ఉందా? లేకపోతే ఏమన్నా మార్పులు, చేర్పులు జరుగుతాయా? పర్సంటేజ్‌లో ఏమైనా కొంచెం సాఫ్ట్‌వేర్‌ని అడ్జస్ట్ చేసి 40% ఉన్నటువంటి వారికి కూడా అవకాశం కల్పిస్తారా అనేటువంటిది ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. తర్వాత అప్లై చేసేటప్పుడు చాలా లెంగ్తీ ప్రాసెస్‌లో ఉంటుందన్నమాట అండి. అంటే చిట్ట చివరి వరకు వెళ్ళేటువంటి ఫీజు కట్టిన తర్వాత అప్లోడ్ చేసేటువంటి విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇదంతా కూడా అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఎవరైతే విజేతలుగా ఉన్నారో వారు మాత్రమే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే కనుక బాగుండేది. సర్వర్ మీద ఈ లోడ్ తగ్గుతూ ఉండేదన్నమాట అండి. కానీ మొత్తం అందరూ ఒకేసారి అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా టైం తీసుకుంటుంది. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ఇబ్బంది. సర్వర్‌లో ఉన్నటువంటి కొన్ని సూక్ష్మ స్థాయి లోపాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట అండి. కాబట్టి అభ్యర్థులు ఇదంతా ఒక ఎత్తు అయితే వీరి యొక్క ప్రిపరేషన్ మరొక ఎత్తు. అది ఇప్పటికే చాలామంది అభ్యర్థులు మార్కెట్‌లో పుస్తకాల మీద పడుతున్నారు. ఇది ఇటు పబ్లికేషన్స్ వారికి కూడా ఒక వరంగా మారింది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు పుస్తకాలు ఆచితూచుకోనండి. అంటే పాత ఎడిషన్స్‌కు కూడా పై అట్టలు మార్చి కూడా వీరు ప్రైవేట్ పబ్లికేషన్స్ వారు కూడా ఇక్కడ కొన్ని పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. మీరు చూసుకోండి. సిలబస్ ప్రకారం ఉందా లేదా? రీసెంట్‌గా ఉన్నటువంటి ఈ డేటాను బేస్ చేసుకొని ఉందా లేదా? లేకపోతే గతంలో మీ దగ్గర 2000 అప్పుడు పుస్తకాలు అంటే టెట్ రాసిన అభ్యర్థులు 24 టెట్, 22 టెట్ రాసినటువంటి అభ్యర్థులు మీ దగ్గర ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్ బ్యాంక్స్ మీ దగ్గర ఉంటే అందులో ప్రాక్టీస్ చేసుకోండి. ఇటీవల కాలంలో కొన్ని పుస్తకాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబట్టి మీరు మార్కెట్‌లో పుస్తకాలు కొనేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నా ముందు వీడియోలో నేను చెప్పాను అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు అంతా కూడా డేటా కరెక్ట్‌గా ఇవ్వండి అని. చాలామంది అనమాట అండి. చాలామంది అడిగారు. ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళకి మేము డేటా ఇచ్చేసాం సార్, వాడు తప్పు కొట్టేశాడు, ఎడిట్ ఆప్షన్ ఉంటుందా? ఎడిట్ ఆప్షన్ ఉండదు అని వారు ఆల్రెడీ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అయితే ఎడిట్ ఆప్షన్ కావాలి అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారన్నమాట అండి. సర్‌నేమ్‌లో మిస్టేక్స్. ఎందుకంటే నెట్ సెంటర్ వాడికి తెలీదు కదా! మీ నేమ్‌లో ఏముంటుంది? ఆ నేమ్‌లో స్పెల్లింగ్ ఒక్కొక్కసారి సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇన్ని కారణాల రీత్యా మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు దగ్గరుండి ప్రతి దశలోనూ అంటే ప్రతి మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్
ఇచ్చేటువంటి ప్రతి దశలో కూడా మీరు ఒకటికి 2 సార్లు మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లేకపోతే కూడా నష్టపోయేటువంటిది మీరే. ఇంతకాలం పడినటువంటి ప్రయాస, ఇంతకాలం చదివినటువంటి చదువుకు సార్థకత చేకూర్చే చివరి రోజుల్లో ఈ పరిస్థితుల్లో మీరు అనర్హులు అని ఎంచబడితే అది చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే సిద్ధపడండి. ఆరోగ్యాలు కాపాడుకుంటూ, వేళకి తింటూ, కంటి నిండా నిద్రతో మీ ప్రిపరేషన్ పొదునెక్కించండి. అంతేగాని నిద్ర మానొద్దు, ఆహారాలు మానొద్దు, కోచింగ్ సెంటర్లకు వెళ్తేనే ఉద్యోగం వస్తుందనేటువంటి ఒక భ్రమలో నుంచి బయటపడండి. ఇప్పటికే ఆన్లైన్ కోచింగ్లు స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇటు కాపు సామాజిక వర్గానికి, అలాగే బీసీలకు, ఎస్సీలకు కూడా ఈ కోచింగ్ ఈ వారంలో ప్రారంభమవుతుంది ఆన్లైన్ యాప్ ద్వారా అని చెప్పి ఈరోజు వార్తల్లో న్యూస్ మీరు చూసే ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కోచింగ్కి వెళ్ళలేనటువంటి వారు ఇలాంటి ఆన్లైన్ కోచింగ్ వీటిని కూడా మీరు వినియోగించుకోవచ్చు. ఎప్పటికీ కోచింగ్ తీసుకుంటున్నట్టు వారు గ్రాండ్ టెస్టులు రాస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. నేను బాగానే చదువుతున్నాను, నా ప్రిపరేషన్ లెవెల్ బాగానే ఉంది అని అనుకోండి తప్ప, నిరాశతోనూ నీరసంతోనూ కనుక మీరు ప్రిపేర్ అయితే ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న వారు అవుతారు. రెండోది మీ జ్ఞాపక శక్తి కూడా మీకు మందగిస్తుంది. చివరికి ఫలితం మీద ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపించేటువంటి ప్రభావం చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ ఫ్రెండ్స్. కాబట్టి మీ ప్రిపరేషన్ అంతా విజయవంతంగా కావాలి అని ప్రతి దశలో కూడా మీరు ఆనందంగా, సంతోషంగా చదువుతూ ఈ ఉద్యోగాలు పొందుకోవాలని ఆశిస్తూ సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.